ఖర్చు లేదు, కష్టం లేదు. చూడండి, ఇక్కడ ఖర్చు లేదు, కష్టం లేదు. కాబట్టి మన శ్వాస మీదే మనం ధ్యాస పెడదాం. ఒక 10 రోజులు చేద్దాం. కొండకి ఎట్టు చేస్తామమ్మా? వస్తే కొండ వస్తుంది, పోతే అక్కడ ఎందుకన్నా పెడుతున్నాం. ఇక్కడ ఏం పెడుతున్నాం? ఖాళీ సమయం. 24 గంటలు నిజంగా పని చేస్తామా? ఉందా మనకి 24 గంటలు పని? నిజం చెప్పండి, ఏముండదు. ఇంట్లో పని ఎంతసేపు ఉంటుంది? అంట్లు కడిగి పని చేస్తాం. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందండి. దానికి నిదర్శనం నేనే. ఇందాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా. మరి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటాం. ఆనాడు బుద్ధుడు కానీ, కృష్ణుడు కానీ, పత్రిజీ కానీ చెప్పింది ఏంటి అంటే సింగిల్ స్టేట్మెంట్: ధ్యానం చేస్తే జ్ఞానం ఉంటుంది, జ్ఞానం వస్తుంది. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. జ్ఞానం ఉంటే దుఃఖం ఉండదు. నీకు కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, కానీ దుఃఖం ఉండదు. ఎందుకు అంటే నీకు జ్ఞానం ఉంది. ఈ కష్టం ఎందుకు వచ్చిందో, ఈ దుఃఖం ఎందుకు వచ్చిందో, ఈ కన్నీళ్ళు కారణం ఏంటో నీకు తెలుసు. తెలిస్తే దుఃఖం ఉండదు. తెలియకపోతే దుఃఖం. తెలియాలంటే ధ్యానం, శ్వాసమే చేస్తాం. ఇంతకన్నా సింపుల్గా చెప్తారు మనకి. ఇది కూడా మనం చేయలేదు, మనం బాగుపడాలి. ఇంకా ఈ జన్మ కాదు, ఇంకా 100 జన్మలు అయితే మనం ఎవరు మార్చాలి అని చేసి చూద్దాం. 10 రోజులు పోయేదేముంది? హాయిగా మన ఇంట్లో మనం కళ్ళు మూసుకొని కూర్చోవడమే కదా. చేద్దాం. అసలు ఈ రోగాలు వచ్చాక కాలు నొప్పులు, ఆ నొప్పో, ఈ నొప్పో, హాస్పిటల్కి వెళ్ళడం, ఆ గుడికో, ఆ మంత్రమో, ఈ తంత్రమో వెళ్ళడం. అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు కారణం ఏంటి? మనకు తెలిస్తే తెలియక చేసే పాపం. పాపం ఎందుకు చేస్తున్నాం? ఈజీగా చేసే పాపం ఏంటి? 3 అంగుళాల నాలుగు కోసం ఎన్ని జీవులు చంపేశామో, ఎన్ని కోళ్ళని, ఎన్ని మేకలు, ఎన్ని చేపల్ని. 3 అంగుళాల నాలుగు కోసం 6 అడుగుల దేహాన్ని, ఒక జీవిత కాలాన్ని కష్టపెట్టాం. అసలు మాంసం ఎలా పాటైందండి మనకి? చిన్నప్పుడు ఎవరు అలవాటు చేశారండి? అమ్మా వాళ్ళకి ఎవరు అలవాటు చేశారు? వాళ్ళకి అలా వెనక్కెళ్తే ఆది మానవుడి కాలంలో ఆహార పదార్థాలు లేని సమయంలో మనకి అలవాటైంది ఆ మాంసాహారం. అది కూడా మనం పులుగు జోలో, సింహాల జోలో, ఏనుగు జోలో గోల. మనకన్నా చిన్న జీవులు కోడి, మేక, వీటి జోలు వెళ్ళాం మనం. ఒకప్పుడు ఆది మానవుడట పచ్చి మాంసం తిన్నాడట, ఆకలికి తట్టుకోలేదు. మరి వాళ్ళు పచ్చి ఎవరైనా తింటున్నారా? తింటలా. కుక్కలు వచ్చాక ఉడికించి 4 విజిల్స్ వచ్చి 10 విజిల్స్ వచ్చి సిమ్లో పెట్టి అంతగా అయ్యాక తింటున్నారు. కొంచెం జ్ఞానం పెరిగాక దాన్ని కాల్చుకొని తిన్నాడు. ఇంకొంచెం జ్ఞానం పెరిగాక దానికి ఉప్పు, కారం, నూనె వేసి, మసాలా వేసి, రకరకాల డెకరేషన్ చేసి తింటున్నారు. ప్రెసెంట్ హైటెక్ మానవుడు ఏంటయ్యా అంటే కొన్ని బేకరీస్ వచ్చాయి కదా, డబ్బాలో వండుతారు, డబ్బాలో పెట్టి అమ్ముతారు. అది మనిషిదా, కుక్కదా, కోడిదా, ఎద్దుదా, ఏమైంది తెలియదు. లోటలు వేసుకుంటా తింటున్నాడు హైటెక్ మానవుడు. ఒక 4 ఏళ్ల క్రితం పేపర్లో చూసాం, ఒక బేకరీ మీద కేసేశారు. ఒక డబ్బాలో అంతా మనిషి ఏదో
కావాలో తెలియదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ నాకు ఆరోగ్యం కావాలి, ధ్యానం చేస్తా, రోజు చేస్తా. ఒక రోజు 24 గంటలు చేస్తా ధ్యానం. అమావాస్య పౌర్ణమి. ఆనందం కావాలా, మాంసం ఏనాడో మానేసాం. మానమని చెప్తూ ఉన్నా, అరే మాంసం ఇంకా వస్తారా, మాంసం మానేయాలి. అందుకని ఇంకేం కావాలి? మన భూమి మీద ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ధ్యానం చేయండి, మాంసం మానేయండి. సింపుల్, వేరే ఏం చెయ్యక్కర్లేదు. రోజు ధ్యానం చేద్దాం, అరగంట మాంసం మానేద్దాం. మాంసం తింటే వచ్చే శక్తి కన్నా, దానివల్ల వచ్చే శక్తి కన్నా అది అరగడానికి మన శరీరంలో అయ్యే ఖర్చు ఎక్కువ. చూడండి, తెలియని తింటున్నాం మిత్రులారా. అందుకని దయచేసి మనలాగానే భగవంతుడి దృష్టిలో అన్ని జీవులు సమానమే. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు? సర్వజీవులు ఎందు నేను ఉన్నాను అన్నాడు. మరి మన తినే కోడి మేకలో లేడా ఆయన? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మనకి 4 బిడ్డలు ఉంటే 4 సమంగా చూస్తామా? చెప్పండి. ఎక్కువ తక్కువ చూస్తామా? చూడండి కదా. ఒకరు ఎంత తినేవాడు ఉంటాడు, వాడు అంత తినేవాడు ఉంటాడు. ఎవరు కలుగుతుంటే వాళ్ళకి పెడతాం. ఇక్కడ భగవంతుడు అంతే కదా. చిన్న ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు, తర్వాత రాగా చెప్తారు. ఈ ఎగ్జామ్ నాకు బాగా నచ్చింది. ఒక తండ్రి 2 కొడుకులు ఉంటారు. పెద్దాడేమో తల్లి తండ్రి ప్రత్యక్ష దైవం అని పూజ బాగా చేస్తాడు. ఇక రెండో వాడు అసలు పూజే చేయలేట. కానీ తల్లిదండ్రులు కావాల్సిన మందులు, భోజనము, స్నానానికి నీళ్లు అన్నీ చూస్తాడు. దేవుడు ప్రత్యక్షమని నీ 2 కొడుకుల్లో ఒక కొడుకు తీసుకెళ్తాను, ఏ కొడుకును ఉంచమంటావో చాయిస్ నీదే అని అడిగితే ఆ తల్లిదండ్రులు ఏ కొడుకునే కావాలని కోరుకుంటారు? అంతేగాని పూజ చేసే కొడుకుని కాదు కదా, సేవ చేసే. మానవ జన్మెత్తిన మనకే సేవ చేసే కొడుకు కావాలంటే మనల్ని అందరినీ సృష్టించిన ఆ భగవంతుడు మనకి ఏ కోరుకుంటారు? సేవే కదా. సేవే సేవే ప్రతి ఫలాన్ని ఆశించకుండా సేవే మన నుండి భగవంతుడు కోరుకుంటాడు. కాబట్టి సేవ చేద్దాం మిత్రులారా. మనం చేసేది చేద్దాం, మనకు రావాల్సింది మనకు వస్తుంది. సో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి సమాజంలో? ఎలక్షన్ కదా. ఒకప్పుడు రాజులు పరిపాలన చేసేవాళ్ళు. ఎవరి సలహాలతో? మునులు, యోగుల సలహాలతో రాజులు పరిపాలన చేశారు. ఎందుకు అంటే వారికి తమ్ముడు తలవారైన ధర్మం పలికేవాడు. వాళ్ళకి వేదాలు లేదు, ధర్మమే తెలుసు. ఆ ధర్మం వలన ఆ సలహాలతో వాళ్ళు చేశారు. అందుకే మన గురువు ఏం చేశారంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. శాఖాహారులే పరిపాలకులు కావాలి, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, అప్పుడు తమ్ముడు తనవారైన ధర్మం ఉంటుంది అనేసి. మరి అలాంటి పిరమిడ్ పార్టీ గురించి చెప్పడానికి మన ముందుకి బోధన నుంచి రజితా మేడం వచ్చారు. మరి రజితా మేడం మాటలోనే చెప్తాం. అందరికీ నమస్కారం. నా పేరు రజితా. నేను 2008 ధ్యానంలోకి వచ్చాను. నాకు ధ్యానంలోకి వచ్చిన నుంచి ధ్యానం పెట్టాలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు మేడంకి ఓటేస్తే మన పరిపాలన అంతా కూడా చాలా గౌరవంగా ఉంటుంది. కాబట్టి అందుకోసమే భక్తి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఎలాగా క్రియేట్ చేశారో అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని మరి ఢిల్లీలో ఆయన
సురక్షితంగా ఉండాలని ప్రజలు అనేది గురువుల యొక్క పరంపరగా రాజులు కూడా ట్రైనింగ్ అయ్యి అక్కడ ఆ గురుకులాల్లో చదివిన తర్వాత రాజకీయం ఎలా చేయాలని కూడా గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకునేవారు అన్ని విద్యలు. మరి ఈ రోజు ఏ విద్య నేర్చుకోకుండా, చదువు సంధ్య లేకుండా, ప్రజలపైన అవగాహన లేకుండా పరిపాలన ఎవరు చేస్తున్నారు అంటే అజ్ఞానులు, చదువు సంధ్య లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు, మాంసాహారులు, మద్యం పంచే వాళ్ళు, స్వార్థం కోసం చేసే వాళ్ళు, వారికి ఓటేద్దామా? జ్ఞానులు, శాకాహారులు, ఆత్మజ్ఞానులు అంటే మనము ఒక ఇంటి పెద్ద తప్పు చేస్తున్నట్టే కుటుంబం అంతా నష్టపోతుందా లేదా? అంటే మనం ఒక ఓటేస్తున్నాం అంటే ఒక ఫోన్లు కానీ, ఒక మేకల బిజినెస్ కానీ, గొర్రెలు కానీ, వేరే తినే వాటికి ఎగ్ ఫామ్ కానీ, ఏ ఫామ్లకైనా ఆ యొక్క పెద్ద సంతకం పెడతారు మీకు లోన్ ఇస్తామని. అంటే వాటిని చనిపోయేదానికి మనం ఏం చేస్తున్నామా? ఎక్కడికి నేను కూడా నువ్వు చేసే ప్రతి తప్పు కూడా సంతకం పెడుతున్నానని ఓటేస్తున్నాము. ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ ఉంటాయి. అంటే అన్ని విభాగాలలో చేపల చెరువులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ, ఎగ్ ఫామ్ కానీ వీటన్నిటి సంతకాలు పెట్టారు ఎమ్మెల్యే. మీకు నేను లోన్ ఇస్తాను, మీరు ప్రమాణంగా తినండి. దానికి ఎవరు సంతకం పెడుతున్నాం? ఇక్కడ వేసే ప్రతి ఒక్క ఓటు కూడా మనం వేసే దేనికోసం అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా నేను సంతకం పెడుతున్నాను నా ఓటు ద్వారా. లాస్ట్ టైం నేను ఓటు వేయలేదు. ఎందుకు తెలుసా? ఒక ఆత్మజ్ఞాని నిలబడలేదు ఆ ఊళ్ళో, ఒక ధ్యాని నిలబడలేదు, ఒక శాకాహారి నిలబడలేదు. మరి ఈసారి ధ్యానుల పరిపాలన అంటే యోగుల పరిపాలన. నరేంద్ర మోడీ అంత యోగి ఒక స్వామి మనకు ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఓట్లు ఆపి ఈ మాంసానికి పర్మిషన్ ఉందా అని మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి ఎక్కడెక్కడ మాంసం కొట్టున్నాయో పర్మిషన్ ఉందా, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని ఒక యోగి ప్రశ్నించి ఒక చోట. అంటే ప్రైవేట్ సోర్స్ చేసే ప్రతి పని, ప్రతి ఒక్క ధ్యానము, ప్రతి ఒక్క ప్రచారము, ప్రతి ఒక్క పని యొక్క ఎనర్జీ అనేది యోగులకు ఇచ్చుకుంటుంది. ఇక్కడ చేసిన ధ్యానం ఒక యోగికి వెళ్ళిపోతుంది ఆ శక్తి అనేది. మరి మనము ఈసారి 1999 సార్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఉన్నత లోకం నుంచి కాస్మిక్ లోకం నుంచి సందేశం ఇచ్చారు. నువ్వు ప్రైవేట్ పార్టీ స్థాపించు, ధ్యానులతో ఆత్మజ్ఞానంతో పరిపాలన నడవాలన్న సందేశం మేరకు పత్రిక 1999లో ఈ సందేశాన్ని చెప్పగానే మన వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అక్కడ టీఎన్ శేషన్ గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ పార్టీని స్థాపించడం జరిగింది. ప్రైవేట్ పార్టీ ఆ తర్వాత 1999 నుంచి అన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఒక భారతదేశం మొత్తం వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నామినేషన్ చేశారు. 1999, 2004, 2009 నుంచి నేను పనిచేశాను ప్రైవేట్ పార్టీ నుంచి. మా భారతంలో వేసిన తర్వాత నేను పనిచేశాను. ఆ తర్వాత ప్రచార క్రమాన్ని గురువాడ వెళ్ళాను, బొంబాయి వెళ్ళాను, పాండిచ్చేరి వెళ్ళాను. ఆ తర్వాత 2014లో మాన్సడ నుంచి ఆర్మూర్ నుంచి నామినేషన్ చేశాను. 2018లో మాన్సడ చేశాను. 2019లో నిజామాబాద్ ఎంపీగా నామినేషన్ చేశాను. మరి ఎందుకు వేశానంటే నా ఓటు నేను వేసుకోవాలనుకున్నా, నా ఓటు కోసమైనా నేను నామినేషన్ వేయాలని వేశాను. ఇక్కడ వేసే ప్రతి ఒక్కరు కూడా మహిళలు. ఇప్పుడు కుటుంబంలో పెద్దగా ఎవరంటే మహిళా శక్తి. మహిళా శక్తి ఎంత గొప్పదంటే ఆ అమ్మ ఇప్పుడు మా మిస్సెస్ మా ఇంట్లో లేదు, 6 నెలల నుంచి అమ్మగారికి పడుతుంది. కానీ నా ఇంట్లో ఇప్పుడు ఎట్లా ఉన్నది? అంత చెత్తగా ఉన్నది. ఆ చెత్త తీసి బాధ్యత ఎవరికి? ఆ పని చేసిన వాళ్ళు. మరి పత్రిసారు గ్రామ స్థాయి నుంచి అన్ని గ్రామాలు, మా ఊళ్ళో అన్ని గ్రామాలు తిరిగినప్పుడు ఒక్కొక్క గ్రామంలో ఎందుకు డెవలప్మెంట్ లేదు, ప్రజల జీవన విధానం ఎట్లా ఎందుకున్నదంటే పరిపాలన చేసే వాళ్ళు సరైన విధంగా వాటిని ఉపయోగించడం లేదు. ఇప్పుడు ఇంతమంది మన 40 కోట్ల యానమీసులు ఈ ఊరికి మంచి చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకు? ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా ఉన్నది. ఎవరి వల్ల? పరిపాలన చేసే వారి వల్ల అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఆ అస్తవ్యస్తను సరిచేయడానికే ప్రైవేట్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చింది. 2019లో కూడా బెంగళూరులో 2 రోజులు ప్రచారం చేశారు. టౌన్ లో చుట్టుపక్కల గ్రామాలలో కాంపిటీ వెళ్ళింది. అంటే అప్పుడు వేసిన విత్తనాలు ప్రతి ఒక్క విత్తనం కూడా ఒక మహావృక్షం అవుతుంది. ఈసారి కూడా మేడం వైష్ణవాణి మేడం గారు చేస్తున్నారు. ముఖ్య సత్యనారాయణ సార్ ఆధ్వర్యంలో మేడం వైష్ణవాణి మేడం మన పెట్టుబడి గారి బోధన నుంచి జగిత్యాల వరకు మన కాన్స్టిట్యూన్సీ ఉంటే 7 కాన్స్టిట్యూన్సీలు మనము ఇంటింటికి కాంప్లెట్ తీసుకెళ్ళడమే మన పని. మనం అనుకునే వాళ్ళ కాదు, ఇంటింటికి కాంప్లెట్ వెళ్ళాలి. ప్రైవేట్ పార్టీ యొక్క ఆదర్శాలు ఏంటి? ధ్యానం చేయండి, శాకాహారం కండి, ఆత్మజ్ఞానాలను ఎంచుకోండి, ప్రైవేట్ పార్టీకి ఓటేయండి. మన సింబల్ ఏదైతే వస్తుందో మన సింబల్ మీకు టీవీ ఉంటుంది. ఈసారి నుంచి చెప్పాలన్నా 2024లో ప్రైవేట్ పార్టీకి ఓటేయాలని అడగని చెప్పి సారు ఒక కొన్ని వీడియోలో చెప్తున్నప్పుడు నేను విన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు
రోజు కూడా అదృష్టంగా ఉన్నత మాస్టర్లు ఏం చేస్తారంటే మహిళలకు ఫ్రీగా బస్సు కూడా కేటాయించేస్తారు. మరి మనకు గొప్ప అవకాశం ఉంది. రూపాయి మన ప్రయాణానికి కూడా రూపాయి ఖర్చు లేకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మన ప్యాంప్లెట్ ఇచ్చి ఈ పిలుపురాడి గురించి చెప్పే అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మ కానీ అక్క కానీ మహిళలందరూ పురుషులందరూ మీకు వీలైనంతగా పత్రిక వీడియోస్ విని ప్యాంప్లెట్ ప్రతి ఇంటికి గడపకి వెళ్ళాలి. ఎందుకంటే నెగిటివ్ ఎలక్షన్ లో ప్రజలకు మభ్యపెట్టడానికి ఎన్నో దుష్టశక్తులు ఆవహిస్తూ ఉంటాయి. వాటి నుంచి కాపాడే వాళ్ళు ఎవరంటే ధ్యానం చేసే వాళ్ళు చాలా తెలుగు మాస్టర్లు. కాబట్టి ఈసారి తెలుగు మాస్టర్లు అత్యంత వైభవంగా ఈ పండుగను ఈ 11వ తారీఖు వచ్చే నెల 30 తారీఖు నుంచి వచ్చే నెల 11 వరకు ప్రచారం ఉంటుంది. ఆ ప్రచారంలో కాంప్లైంట్ వస్తే ప్రతి ఒక్క ఏరియాకు తిరిగి మన తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ ఇచ్చి ఆ ఊరు అందరికీ కలిసి ప్రచారం చేసుకుందాం. ఈ 11వ తేదీ సాయంత్రం వరకు లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియా బోధన నుంచి జగిత్యాల వరకు ప్రతి గ్రామంలో మనం కాంప్లైంట్ జిందాబాద్ 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 రోజుల పార్టీ గ్రామాల పార్టీ సాధారణ పార్టీ పబ్లిక్ పార్టీ అందరి పార్టీ ప్రపంచవ్యాప్త పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగే శ్రీనివాస్ సాంస్కృతిక రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేనంటే క్లాస్ చెప్పాను. శ్రీనివాస్ బాగా ఆడే బాగా చాలా బాగా పాడతాడు. ఇంతమంది కలయికకు కారణమైనటువంటి బ్రహ్మశ్రీ మహామంత్రి గారికి ఒక గట్టి ఇంట్లో 1 to 10 levels ఇంతమంది క్లాస్ పెట్టిన రామాజయ గారికి ఒక గట్టి జ్ఞానమే అంటే నేను ఎవరిని తెలుసుకోవడం. ఇక్కడ ఆత్మ అని ఎంతమంది తెలుసుకున్నారో ఒక చేతులు ఏమంటాయి. నేను ఆత్మని మీ అందరికీ మమ్మల్ని గట్టే చెప్పండి. మీ ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని తెచ్చుకోవాలి. సత్యం కోసమే పనిచేయాలి. ధర్మం కోసమే పాటుపడాలి. సత్యము ధర్మము అంటే సత్యాన్ని ఆచరించమన్నారు, ధర్మాన్ని పాటించాలి. సత్యాన్ని ఆచరించాలా, ధర్మాన్ని పాటించాలి. ఇదే వేదాలలో ఉన్నది. కాబట్టి ఈ అద్భుతమైన క్లాసు ఇంత మంది పెద్దలు వచ్చిన ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరూ ఒక గట్టిగా చెప్పగలరు. అలాగే లక్ష్మీ మేడం అంటే శాకాహార ర్యాలీ. ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా కానీ మేడం కంపల్సరీ ముందుకు తీసుకెళ్తుంటది. కోడి పిల్లల్ని తీసుకెళ్ళినట్టు అమ్మ బిడ్డతో అయితే మేము అందరం చిన్న పిల్లలం. కళ్యాణ పిల్లకోడి లేవా? అలాగే ఎక్కువ మీరు ఆలోచించండి. మాంసం తింటే మీకు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆకులు తిన్న మేకలేమో గొడ్డలు ఎక్కుతుంది, మేకలు తిన్న మానవుడే మచ్చలు ఎక్కుతున్నాడా లేదా? తెల్లారుగానే దాదాపు పొట్టు తిరుగుతుందా లేదా? అవునా? బలమైంది అంటారు, కానీ బలం తింటేనే ఉన్న బలం పోతుంది. ఏనుగు ఆకులు తింటారా, మాంసం తింటారా? ఏనుగు ఆకులు తింటారా, మాంసం తింటారా? ఆకులు. కానీ అడవికి గజరాజు అంటారు. అన్నిటికంటే పెట్టదు లేదా? గొప్పది గజ రాజు. అది ఒక్కసారి బిల్డింగ్ కుదిరితే బిల్డింగ్ ఉంటుందా? మరి దానికి ఏమి వచ్చింది బలం? మాంసానికి ఆకులు ఇక్కడ. ఒక్కసారి మీరు ఆలోచించాలని ఈ విషయం చెప్పి, ఎందుకంటే మేడం విధానంగా గొంతు వేదాలు చెప్పింది మాంసం గురించి. అందుకే ఈ విషయాన్ని మీకు తెలియజేయడం. సరే, ఒక చిన్న పాట పాడుకొని అద్భుతంగా ఈ ఆత్మజ్ఞానాన్ని కంప్లీట్ చేసుకున్నాం.
అది ఎటువంటి మనం మీ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ తల్లులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిని ఎత్తుకుంటూ పిల్లలు బయట మన వచ్చి వాళ్ళ దగ్గరికి వస్తారా లేదా? వస్తారా? పక్కల దగ్గరికి వెళ్తారా? అలాగే మీరే అది మీరు చేసిన మంచి అయినా చెడైనా పాపమైనా పుణ్యమైనా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది సత్యం. కాబట్టి రమణరాజు మేడం గారు చేస్తున్న అతి గొప్ప కార్యము ధ్యానం. ఈ ధ్యానాన్ని ఒకటి గట్టిగా చెప్పగలుగుతాం. అమ్మ మీరు చేసుకొని అందరికీ 24 గంటలు ఉంది. మీరు చేసుకొని ఇంత మంచి ధ్యానాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి రోజు వచ్చి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోండి, ఆత్మజ్ఞానంలో రండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రియమైన మిత్రులారా, ప్రియమైన గురువులారా, ప్రియమైన దేవులారా, మీ అందరికీ నా హృదయపూర్వక మొదట అఖిల ప్రపంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు ప్రమోద్ పితామహ గారికి ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే మంత్రి గారు ప్రతి ధ్యానికి అక్షయ పాత్ర అందించారు. ఎవరైతే ధ్యానం స్టార్ట్ చేశారో వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర ఉండండి. అక్షయ పాత్ర ఏముంది? బంగారు పూలమాల ఉంది. ఆ పూలమాలలో మనం ఇవాళ ధ్యానం నేర్చుకున్నాం. ఇవాళ ధ్యానం నేర్పించాలి. ఆ పూలమాలను మనం వేయడం అన్నమాట. ఆ పూలమాలను వాళ్ళు వేయడం ద్వారా వాళ్ళకి అక్షయ పాత్ర వచ్చేస్తుంది. వాళ్ళకి వాళ్ళకి ధ్యానం నేర్పించవచ్చు. ఇట్లా బంగారు పూలమాల ఉన్న అక్షయ పాత్రను మంత్రి గారు ఈ ధ్యానాలకు పరిచయం చేశారు, దానికి ధ్యానాలు కొనసాగించారు. అటువంటి ఈ సువర్ణావకాశాన్ని ధ్యానులందరూ మంచిగా తీర్చిదిద్దుకోవాలి. ధ్యానులందరూ అవకాశంగా తీసుకొని ఈ ధ్యాన ప్రచారం ముందుగా చేయాలి. మరి ఈ యొక్క ధ్యానం ఇక్కడ మనం ఎక్కువసేపు తీసుకున్నామంటే ఈ 40 రోజులు ధ్యాన సంకల్పం గొప్ప పిల్లలు రావాలి, మన వ్యక్తి ఒక గొప్ప పిల్లలు రావాలి అని ధ్యానం చేస్తున్నాం. గొప్ప పిల్లలు రాల్సింది అని ఆ సంకల్పము రామాదేవి వేగంగా తీసుకున్నారు. ఆ సంకల్పం తీసుకొని మన ధ్యానంతా మీద మనకు అవకాశం ఇచ్చి మన ధ్యానంతా చేత సంకల్పం తీసుకొని ఒక పిల్లలు రావడానికి సంకల్ప ధ్యానం చేశారు. ఆ సంకల్పం
మనకు ఉదాహరణగా మోడీ గారు ఒక యోగి, మనందరికీ తెలుసు. భారతదేశాన్ని ఇంత ప్రమాణంగా పరిపాలిస్తున్న మోడీ గారు యోగి అవడం వల్ల నిస్వార్థంగా ఇటువంటి కుంభకోణాలు లేకుండా పరిపాలన సాగుతుంది. మరి మన దేశంలో దాదాపు 15 వంతు 16 లెక్కలు ఉన్నాయి మన దేశం. అటువంటిది మోడీ గారు వచ్చిన తర్వాత 5వ స్థానానికి వచ్చింది. ఇప్పుడు 4వ స్థానంలో ఉంది మన దేశం. అయితే అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ నిస్వార్థ భావం, ఆయన
మనం